ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, కృపగల దేవ, దయగల రక్షక, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొకసారి నాయన మరి తండ్రి, మీ కృప చొప్పున మీ దయలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మీ పాదముల యొద్ద మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరొకసారి దీనులుగా, రిక్తులుగా దేవా మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ ఉన్నాం. దేవా మరి తండ్రి నాయన, మీ శక్తితో మీ బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా అద్భుతంగా మరి తండ్రి నాయన అయా మీ వాక్కు, మీ వాగ్దానం దేవా మరి తండ్రి మా పక్షంగా మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమయం అంతటి మా కొరకు దీవించమని మీరే పరిశుద్ధాత్మ రూపంలో దేవా మరి తండ్రి నాయన అయా మాతో ఉండమని దేవా మరి తండ్రి మీ నామంలో ఎక్కడైతే నాయన మీ ప్రజలు చేరి దేవా మరి తండ్రి మీ వాక్యాన్ని వింటున్నారు దేవా మరి తండ్రి ప్రభా, ఆ ప్రతి చోట మీ సన్నిధి ఉంచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. అబ్రహాము యూదులకు, క్రైస్తవులకు, అలాగే ముస్లిమ్స్ కు తాను పితరుడు, మూల పురుషుడు అని మనం ఎరుగుతాం. ముస్లిమ్స్ అబ్రహామును ఇబ్రహీం అని పిలుస్తారు. పాత నిబంధనలోని భక్తులు అబ్రహాం కానివ్వండి, మోషే కానివ్వండి, అలాగూ పాత నిబంధనలోని అనేక స్థలాలు ఈ 3 జాతుల వారికి కూడా అవి దర్శనీయమైనటువంటి, సందర్శించేటటువంటి స్థలాలుగా ఉంటూ ఉన్నాయి. అబ్రహాం జీవితంలో నుండి
మనం నేర్చుకోదగినటువంటి 10 పాఠాలు ఉన్నాయి, కానీ 5 అద్భుతమైనటువంటి పాఠాలను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. మనం దేనికి అలవాటు పడ్డామో, ఏ జీవిత విధానానికి అలవాటు పడ్డామో, ఆ జీవిత విధానంలో నుండి భిన్నమైనటువంటి జీవిత విధానం, సెటిల్డ్ లైఫ్ లో నుండి అన్సెటిల్డ్ లైఫ్ లోనికి, రిస్క్ ఫ్రీ జీవితం నుండి రిస్క్ తో కూడినటువంటి జీవితంలోనికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడతారండి? అంతేకాదు, తాను మరీ యవనస్తుడుగా కాదు బయలుదేరింది. క్రింది వచనాల్లో చూస్తే, అబ్రాము హారాన్లో నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడని 4వ వచనంలో ఉన్నది. ఈ భాగాలు చదివితే మనకేమనిపిస్తుంది? యవనస్తులుగా ఉంటే రిస్క్ తీసుకోవటానికి ఎవరైనా ఇష్టపడతారు. ఒక మధ్య వయస్సుకు వచ్చిన తరువాత రిస్క్ తీసుకోవటానికి ఎవరూ ఇష్టపడరు. తనతో మాట్లాడినటువంటి దేవుని మెస్పటోమియా ప్రాంతం నుండి తాను నమ్మినవాడుగా, అంగీకరించిన వాడుగా తాను బయలు వెళ్ళాడు. ఇదను మనం నేర్చుకునేటటువంటి లేక చూచేటటువంటి పాఠాల్లో మొట్టమొదటి పాఠం 12వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. కనాను దేశము చేరాడు. 5వ వచనం చివరి భాగం. కనాను దేశమునకు వచ్చేది. దేవుడు ఏ దేశాన్ని అయితే అబ్రహాముకు తన సంతానానికి ఇవ్వబోతూ ఉన్నాడో ఆ దేశాన్ని చూపిస్తూ ఈ దేశము ఇస్తాను అని చెప్పాడు. మనము మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోదగినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అంశం, ఏది దేవుడు మనకు అనుగ్రహించాడు, ఏది దేవుడు మనకు అనుగ్రహించలేదు. సాతాను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, రాళ్ళు రొట్టెలయ్యేటట్లు ఎందుకు చేయకూడదు శోధించింది. దేవాలయ శిఖరం నుండి క్రిందికి దుమకలేవా? నీ పాదాలకు రాయి తగులకుండా దేవదూతలు ఎత్తుపట్టుకుంటారని వాక్యంలో ఉన్నది కదా అని వాక్యాన్ని ఎత్తి శోధించింది. ఎందుకంటే ప్రభు వాక్యం ద్వారా రిప్లై ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండంలో చిట్ట చివరకు లోకరాజ్యముల మహిమంతటిని చూపించి నాకు నమస్కరిస్తే సాగిలపడి ఇవన్నీ నీకు ఇచ్చివేస్తాను అని అన్నది. తండ్రి తన కొరకు ఉద్దేశించింది శిలువ. కుమారుడిగా శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను సాతాను చెప్పినట్టు ఒక నమస్కారం చేసి శిలువకు ఎక్కకుండా లోకరాజ్యాలను సంపాదించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను సంపాదించాను మనుష్యులను, మనుష్య జాతిని అని చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే సాతాను ప్రభువును శోధించిన సాతాను గెలవలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సాతానును వెళ్ళగొట్టాడు. ఆయనను విడిచి వెళ్ళిపోయింది. శోధించింది, ఓడిపోయింది. ఇక్కడ భక్తుడైనటువంటి, పితరుడైనటువంటి, విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము జీవితంలో తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. విశ్వాసి జీవితంలో బలిపీఠం కట్టడం అనేటటువంటి అనుభవం ఉన్నదే, ఇది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. ఆదికాండం 8వ అధ్యాయంలో గమనించండి.
జలప్రళయం అయిపోయిన తరువాత నోవహు బయటికి వచ్చాడు. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, దేవునికి ఇష్టమైనటువంటి సువాసన, ఫ్లెష్ కాల్చివేయబడినప్పుడు కట్టెల పైన మానవ రీతిగా వచ్చేటటువంటి వాసన అంత సువాసన రాదు. అగ్నిలో కొన్ని సుగంధ ద్రవ్యాలు వేస్తే వచ్చేటటువంటి వాసన అది వేరు. ఒక జంతువు లేక పక్షిని కాల్చినప్పుడు వచ్చేటటువంటి వాసన వేరు. అయితే ఇది ఇంపైన సువాసన అని చెప్పబడింది. అక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, దహన బలిగా ఆ పక్షి తర్వాత జంతువు కాని పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో అర్పణ అర్పించబడింది. మనలను మనము దేవుని బలిపీఠం పైన ఉంచుకొనుట, బలిపీఠం పైన ఉంచుకోవటం శ్రేష్టమైనటువంటి అర్పణగా. ఇక మన ఇష్టం ఏమీ లేదు, మన సొంత ఆలోచన ప్రణాళిక ఏది లేదు. దేవుడు ఎక్కడకు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఎంత కష్టమండి. మనకు కూడా ఇష్టము అయిష్టము అనేది ఉంటాయి కదా. దేవుని బలిపీఠం పైన ఉంచబడినటువంటి అప్పగించుకున్నటువంటి వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపింపబడతాడు. చాలా రిస్కులు ఉంటాయి అక్కడ. అబ్రహాము దేవునికి అలాగూ అప్పగించుకున్నాడు. బలిపీఠం కట్టేటటువంటి అనుభవము మనకు ఇదే జ్ఞాపకం చేస్తుంది. దేవా, నా జీవితాన్ని నేను ఒక అర్పణ వలె బలిపీఠం పైన నేను ఉంచుతూ ఉన్నాను అని బలిపీఠాన్ని కట్టేటటువంటి అనుభవం. రెండవ అనుభవంలోనికి వెళదాం. 12వ అధ్యాయంలోని 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతెలకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతెలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠం కట్టడం ఒక అనుభవం అయితే ప్రార్థించటం ఇంకొక అనుభవం. ప్రార్థించుట అంటే కొందరు భక్తులు ఆస్కింగ్ అండ్ రిసీవింగ్ అన్నారు. ప్రార్థనను అడుగుట, పొందుట. దేవుని అడుగుట, దేవుని యొద్ద నుండి పొందుట. దేవునికి మన మనవి మనము వినవించుట, దేవుని దగ్గర నుండి జవాబు పొందుట. ఇది ప్రార్థన. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనంలో ఎనోషు పుట్టినప్పుడు, ఆదికాండం 4:26 చివరి భాగం, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థించటం వీరు అభ్యాసం నేర్చుకున్నారు. అబ్రహాము యొక్క పితరులు. ఇప్పుడు అబ్రహాము ప్రార్థన చేయటానికి తాను నేర్చుకున్నాడు. దేవుని సన్నిధానంలో దేవునికి అప్పగించుకుంటున్నాడు. మరలా 13వ అధ్యాయంలో 4వ వచనం ఈ మాట చూస్తాం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఐగుప్తుకు వెళ్లి వచ్చాడు.
మన జీవితంలో కొన్ని మార్లు మనం ఊహించినటువంటి పరిస్థితుల్లో నుండి వెళ్ళాలి. కరువును బట్టి అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. సమస్య ఎదుర్కొన్నాడు. మొత్తం మీద తిరిగి తాను మొదట బలిపీఠం కట్టినటువంటి స్థలానికి చేరి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆదికాండం 12:8 ఆ తర్వాత 13వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో 4వ వచనం, మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. చాలా మంది మనం ఏమనుకుంటామంటే మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదండి. మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం, కానీ ఎలా ప్రార్థించాలో, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏదో మనం నేర్చుకున్నామా? మనం మన కోణం నుండే ప్రార్థనను, అంటే మన మనవులన్నీ, మన విన్నపాలన్నీ తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెట్టడం అని మనం అనుకుంటూ ఉంటాం. మీరు యెరూషలేములో సొలొమోను దేవాలయపు మందిర ఆవరణం లేక దేవాలయపు ప్రహరీ దాని పైన కట్టబడినటువంటి గోడ, వెస్టర్న్ వాల్ లేక వెయిలింగ్ వాల్ అంటారు, ఏడ్పుల గోడ, చాలా పెద్ద రాళ్ళు ఉంటాయి, చాలా పెద్ద రాళ్ళు. అక్కడ చేరి పురుషులకు ఒక విభాగం, స్త్రీలకు ఒక విభాగం ఉంటుంది. లోపల చూస్తే డోమ్ ఆఫ్ ద రాక్, ఎత్తు నుండి చూస్తే కనబడుతూ ఉంటుంది. సొలొమోను దేవాలయం ఉన్నటువంటి స్థలం అది, డోమ్ ఆఫ్ ద రాక్. వీరు ఈ వేలింగ్ వాల్ లేక వెస్టర్న్ వాల్, పడమటి గోడ లేక ఏడ్పుల గోడ, ఆ గోడ రాళ్లకు మధ్య సన్నటి ఖాళీలుంటాయి. చాలా మంది వారి మనవి పేపర్ల మీద వ్రాసి వాటిల్లో వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు. చాలా మంది అనేక దేశాల నుండి వెళ్లిన వారు, యూదులు సహా. వారి ఉద్దేశం దేవుని సన్నిధిలోనికి నా పిటిషన్, నా మనవి, నా వినతి నేను అప్పగించుకుంటూ ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే భావనతో టూరిస్ట్ వారు ఆ పని చేస్తూ ఉంటారు. ఇక్కడ అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బహుశా తాను ఐగుప్తు అనుభవం తర్వాత ప్రార్థనలో బాగా రాటుదేలి ఉంటాడు. దేవా, నేను నా జీవితంలో మరలా ఇటువంటి పొరపాటు, తప్పిదము చేయకుండా నన్ను బలపరచు అని దేవునికి చాలా చక్కగా అప్పగించుకుని ఉండుంటాడు. 13వ అధ్యాయములో తాను మొదట బలిపీఠము కట్టినటువంటి చోటకు చేరి ప్రార్థన చేసినాడు. ప్రార్థన నీ మనవి దేవునికి చెప్పటం మాత్రమే కాదు గాని, నీవు ఇక ముందుకు వేయబోయేటటువంటి ప్రతి అడుగు దేవుని అధీనం క్రింద ఉండి నీవు ఎలాగూ వేస్తావో నీవు దేవునికి అప్పగించుకోవటం కూడాను ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. అబ్రహాం జీవితంలో 3వ అంశము 13వ అధ్యాయములో ఆ క్రింద 7వ వచనం, అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. దేవుడు అబ్రామును పిలిచాడు, లోతును పిలువలేదు. లోతు అబ్రాముతో కలిసి బయలుదేరి వచ్చాడు. అబ్రాము యొక్క సహోదరుని కుమారుడు లోతు అని మనం చదువుతూ ఉన్నాం. కనుక వీరందరూ కలిసే బయలుదేరి వచ్చినట్టుగా ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం, తెరహు తన కుమారుడు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారై అను తన కోడల్ని తీసుకుని కనాను వెళ్ళుటకు వీరందరూ కలిసే బయలుదేరారు. లోతు కూడా వీరితో వచ్చాడు. ఇప్పుడు సమస్య, వీరు కలిసి నివసించలేనంతగా కలిమి విస్తరించింది. కలిమి విస్తరించటం సమస్యలకు కారణమైంది. కొన్ని మార్లు మన ఉద్యోగాలు, మన ప్రమోషన్స్, కొన్నిసార్లు మనకున్నటువంటి ఆస్తులు, కొన్నిసార్లు మనకున్నటువంటి అనేక బాధ్యతలు,
సమస్యలకు కారణం అవుతూ ఉన్నాయా ఆలోచించుకోవాలి. కలిమి కలహమునకు దారి తీసిన, సమృద్ధి సమస్యలు తెచ్చినవా ఆలోచించండి. ఒక విశ్వాసిగా అబ్రహాం ఏది చేశాడో మనము అది చేయబద్ధులంగా ఉంటూ ఉన్నాం. అబ్రహాం ఏం చేశాడు అంటే 13వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో క్రింది భాగం, మనం బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. లోతుకు ఛాయిస్ ఇచ్చాడు. ఇదిగో ఈ దేశం నీ ముందున్నది, నువ్వు ఎడమ తట్టు పెడితే నీ కుడి తట్టు, నువ్వు కుడి తట్టు వెళితే నీ ఎడమ తట్టు అని ఛాయిస్ చిన్నవాడైనటువంటి లోతుకు ఫస్ట్ ఛాయిస్ ఇచ్చాడు. కలహము లేక వివాదాన్ని దాన్ని అంత మటుకు కట్ చేయటానికి, విడిచిపెట్టడానికి తాను ఒక చక్కని ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు. మనం మన జీవితంలో చాలా మార్లు మన సమస్యలు ఎక్కువ కాకుండా ఉండాలి అంటే, కాంప్లికేట్ కాకుండా ఉండాలి అంటే, లేక మన జీవితంలో సంతోషం ఆవిరి అయిపోకుండా ఉండాలి అంటే, మనము వివాదం అధికం కాకమునిపే దానిని విడిచిపెట్టడం, లేక మనం నష్టపోయినా సరే అవతలి వారికి క్షేమం కలుగుతుంది, లేక అవతలి వారు లాభం పొందుతారు అనుకుంటే మనము కాముగా ఉండటం. అబ్రహాము చాలా చక్కని మాదిరిని చూపించాడు. బయలుదేరి వచ్చిన వాడిని నన్ను బట్టి దేవుడు దీవించాడు నిన్ను, నన్ను బట్టి దీవించబడినటువంటి నీవు నాకంటే శ్రేష్టమైన భాగాన్ని ఎలాగూ ఎన్నుకోగలవు? మొట్టమొదట నేనే ఎంచుకుంటాను, మొదట నేనే చూజ్ చేసుకుంటాను అని అనలేదు. మొదట ఎన్నుకోవటానికి ఆ విశాలమైనటువంటి దేశంలో ఎంపిక, చాయిస్ లోతుకు విడిచిపెట్టాడు. వివాదం ఒక విధంగా దాన్ని అంతం చేసాడు లేక విడిచిపెట్టాడు. జ్ఞాపకం పెట్టుకుందాం, మనం మన జీవితంలో దేవుడు మనల్ని పిలిచి నడిపించి దీవించి మనలను బట్టి ఇతరులు దీవించబడినప్పుడు ఆ దీవించబడిన వారే మనకు సమస్యలకు కారణం అవుతూ ఉంటారు. లోతు అబ్రహాముకు సమస్య అయినట్టు, లోతు కాపర్లకు, అబ్రహాం పశువుల కాపర్లకు సమస్యలు వచ్చినట్టు అబ్రహాము చేసినటువంటి నిర్ణయం మనము చేయబద్ధులంగా ఉంటూ ఉన్నాం. ఆదికాండం 14వ అధ్యాయంలో 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేశారు. చెప్పాలి అంటే సొదొమ రాజు తనతో ఉన్నటువంటి వారు, షీనారు రాజు తనతో ఉన్నటువంటి వారితో యుద్ధం జరిగింది. లోతు సొదొమ ప్రాంతాల్లో ఉన్నాడు గనుక లోతు యొక్క ఆస్తిని, అలాగే కుటుంబాన్ని, స్త్రీలను, పిల్లలను అంతటినీ పట్టుకుని వెళ్లారు. అబ్రహాముకు కబురు వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో అబ్రహాము మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనం. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 వధునెనమండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమాడు. అబ్రహాము గుడారములోనే నివసించాడు, కాని చాలా సంపన్నుడు. అబ్రహాం వారియర్ కాదు, కానీ అవసరమైనప్పుడు యుద్ధం చేయటానికి సామర్థ్యాన్ని అబ్రహాము యొక్క ఇంట పుట్టినటువంటి దాసులకు దేవుడు అనుగ్రహించాడు. ఆశ్చర్యం కదా? సుశిక్షితులైనటువంటి సైనికులతో యుద్ధం చేయటం, అబ్రహాము యొక్క ఇంట పనిచేసేటటువంటి అబ్రహాము మందలు, అబ్రహాము యొక్క ఆస్తిని చూచేటటువంటి ఈ సేవకులకు, పురుషులకు అంత యుద్ధ నైపుణ్యం ఉండటం అనేది కొంచెం అసాధారణం అని అనిపిస్తుంది. అయితే వారిని ఓడించాడు, జయించాడు. అప్పుడు ఒక ప్రపోజల్, సొదొమ రాజు ఒక ప్రపోజల్ తన ముందు పెట్టాడు.
సొదొమరాజు పెట్టినటువంటి ప్రపోజల్ 21వ వచనం. సొదొమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, రాజులను ఓడించి తిరిగి వచ్చేటప్పుడు కొల్ల సొమ్ము తీసుకుని వచ్చాడు, ఆస్తి చాలా తీసుకుని వచ్చాడు. సాధారణంగా పూర్వకాలం యుద్ధాలు జరిగేటప్పుడు టెంట్స్ లో వారి సర్వ సంపదలతో సైనికులు టెంట్స్ లో బస చేసి యుద్ధానికి సిద్ధపడేటటువంటి వారని మనకు అర్థమవుతుంది. అందువల్లనే యుద్ధంలో కొల్ల సొమ్ము దొరికేది, విస్తారమైనటువంటి ఆస్తి యుద్ధంలో జయించినటువంటి వారిది అవుతుంది అని పాత నిబంధన కాలంలో ఆయా సమయాల్లో జరిగినటువంటి యుద్ధాల్లో మనకు అర్థమవుతుంది. విస్తారమైనటువంటి కొల్ల సొమ్ము. సొదొమరాజు యొక్క ప్రపోజల్, నీవే ఆస్తిని తీసుకో, నా మనుషులను నాకు ఇచ్చేసే. అబ్రాము చెప్పినటువంటి మాట 22వ వచనం. నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసి కొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడు నైన దేవుడు నైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నా. ఎంత చక్కని మాట. తాను లోతును విడిపించటమే తన ధ్యేయంగా ఉంచుకున్నాడు గాని ఆస్తిని ఎక్కువ చేసుకోవటం తన ధ్యేయంగా లేదు. ఇంకొక మాట, సొదొమరాజా తన ఆస్తిమంతునిగా ఐశ్వర్యవంతునిగా చేయవలసినటువంటి వ్యక్తి. దేవుడే నా నిధి, యేసయ్యే మన నిధి. దేవుడే నీ సంపదను వృద్ధి చేయాలి, కాపాడాలి. షార్ట్ కట్ మెథడ్ లో ఎక్కడో యుద్ధంలో తాను కష్టపడి యుద్ధం చేసాడు, జయించాడు, వాస్తవమే. ఆ కొల్ల సొమ్ము అక్కర్లేదన్నాడు. అబ్రహాము చాలా మంచి మాదిరిని చూపించాడు. దేవుడే నన్ను ధనికునిగా చేయగలడు. ఈ రోజుల్లో చాలా మంది ఎందువల్ల నష్టపోతూ ఉన్నారు అంటే, వారు కొద్ది కాలంలోనే ధనికులం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి షార్ట్ కట్ మెథడ్స్ పాటిస్తూ ఉంటూ ఉన్నారు. మనుషులను భ్రమపరిచి వారి దగ్గర నుండి డబ్బు ఆకర్షించడానికి, లేకుంటే మనుషుల యొక్క ధనాన్ని కొలగొట్టడానికి చాలా తంత్రముగా, మాయోపాయంగా ఎన్నో ప్లాన్స్ లోకంలో కొన్ని కంపెనీస్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ షార్ట్ కట్ మెథడ్స్ మనము పాటించి ధనికులం కావాలి అనుకున్నటువంటి వారు ఆపదలో పడతారు. జాగ్రత్త సుమ. అబ్రహాము ఈ సాలిగూడులో చిక్కుకోలేదు, లేక ఈ నెట్ లో అబ్రహాం పడలేదు. వద్దొద్దు, నాకు అక్కర్లేదు. సొదొమరాజు నన్ను ధనవంతునిగా చేసేను అని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదని ఓపెన్ గా చెప్పేసేసాడు. నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తానని నీవు చెప్పకుండానట్లు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. ఎంత చక్కని రెజల్యూషన్ అబ్రహాం తీసుకున్నాడు. 5వదిగా అబ్రహాము తన జీవితంలో 17వ అధ్యాయంలోనికి వద్దాం. 17వ అధ్యాయంలో దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిబంధనను గూర్చి 11వ వచనం. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. పైన 9వ వచనం. నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతి నా నిబంధనను గైకొనవలెను. దేవుడు అబ్రహాముకు నీవు నిబంధనలో నిలిచి ఉండాలి, నీవు నిబంధన జనాంగముగా ఉండాలి, నీవు నిబంధన జనాంగానికి తండ్రి అవుతూ ఉన్నావు, నీవు సున్నతి పొందాలి. సర్కంసిషన్, గోప్యాంగ చర్మం సున్నతి చేయబడటం. ఈ రోజుకి ముస్లింస్ లో ఈ కష్టం మనం చూస్తూ ఉంటాం. శరీర ఇచ్ఛల విషయమైనటువంటి సున్నతి. యేసుక్రీస్తునందు శరీర ఇచ్ఛలు
అవి సిలువ వేయబడినవి లేక కట్ చేయబడినవి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక మన జీవితాల్లో నిబంధన ప్రజలంగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి వారంగా మనం ఆయనను వెంబడించేటటువంటి కాలంలో మనం నిబంధన ప్రజలము అనేటటువంటి మాట మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కనుక ఇప్పుడు మరలా ఒకసారి ఈ 5 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. నీ జీవితం దేవుని బలిపీఠం పైన నీవు పెట్టేవా? చాలా మార్లు భవిష్యత్తు ఎలా ఉన్నది, ఏమి జరగబోతుంది, సంభవించబోతుంది అనేది ఊహించుకోవటానికే కష్టంగా ఉన్నటువంటి దినాలు. నీవు దేవుని బలిపీఠంపై ఉంటే అది నీకు క్షేమం. అలా కాకుండా నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసేసి మనం ప్రణాళికలు వేసుకోవచ్చు. కానీ దేవుడే నీ కాపుదల కర్తగా నేను నడిపించడానికి ఉద్దేశించినప్పుడు ఆ నీ జీవితం చాలా అద్భుతమైనదిగా ఉంటుంది. దేవా, ఇదిగో నా జీవితం అని బలిపీఠం పైన అప్పగించుకున్నటువంటి అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే దేవుని అడుగుట. దేవునికి చెప్పకుండా నేనేది చేయను, దేవుని సమ్మతి లేకుండా నేనేది చేయను, దేవుని ఆత్మ స్వాతంత్ర్యం లేకుండా నేనేది చేయను. కనుక నేను మొదట దేవుణ్ణి అడుగుతాను, దేవుడు చెప్పిందే చేస్తాను. అదే ప్రార్థన. దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి దేవుడు చేయమని ఆత్మలో స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు, నడిపించినప్పుడు అప్పుడు నెక్స్ట్ మనం దాన్ని చేస్తాం. అబ్రహాము ప్రార్థించేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ప్రార్థించుట, దాని తరువాత పని చేయుట. చాలా మంది ప్రార్థించకుండా పని చేస్తారు. ఫలమేమున్నది? మూడవ ప్రశ్న, కలహము భేదాన్ని గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మార్లు సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను సరైన రీతిగా పరిష్కరించుకోవటం అనేది విశ్వాసిగా అబ్రహాము చూపించినటువంటి గొప్ప మాదిరి. సమస్య వచ్చింది అబ్రహాముకు సహా. లేనందువలన వచ్చిన సమస్య కాదు, సమృద్ధి కలిగినందువలన వచ్చే సమస్య. ఎంత విచారకరమండి. సమృద్ధి కలిగినందువలన సమస్య వచ్చింది. కొన్ని పెద్ద కుటుంబాల్లో ఆస్తి పంపకాల దగ్గర, ఇండియా దేశంలో సంపన్నమైనటువంటి కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు రక్త సంబంధికులే ఆస్తి పంపకాల విషయాల్లో వారిని గూర్చి కొన్ని దినాలు పేపర్లో చదవవలసి వచ్చింది. ఆస్తి వేల కోట్ల రూపాయలు పంచుకోవటంలో వారికి చాలా సమస్యలు వచ్చింది. అది లోకస్తుల పద్ధతి, దేవుని బిడ్డల పద్ధతి. కలహము భేదము, దానిని మొదట్లోనే వివాదాన్ని త్రుంచివేయటం. మనం నష్టపోయినా సరే ఆ వివాదం అధికం కాకుండా దానిని ఆపివేయటం. నాలుగవది, ఆస్తిని వృద్ధి చేసుకోవటం ఎట్లు? ఇక్కడ పరలోకం కొరకు కూర్చుకుంటున్నానా, భూ సంబంధంగా నేను ఆస్తిని వృద్ధి చేసుకుంటున్నానా అని ప్రశ్న వేసుకుంటే, పరలోకం కొరకు కూర్చుకునే వాళ్ళని ఆశించేటటువంటి వారు భూ సంబంధంగా ఆస్తి విస్తరించడానికి గురించి షార్ట్ కట్ మెథడ్స్ ఎన్నడూ పాటించరు. జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మార్లు ఆస్తిని వృద్ధి చేసుకోవటానికి లోకంలో జరిగేటటువంటి సంభవాలు చదువుతూ ఉంటే చాలా బాధ, చాలా విచారం వేస్తుంది. దేవుడే నన్ను ధనికునిగా చేయగలడు, సొదొమ రాజు కాదు. ఆఖరుగా 5వ ప్రశ్న ఏంటి అంటే, నేను దేవుని బిడ్డగా ఈ కార్యాన్ని చేయాలా, చేయకూడదా? నేను దేవుని నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తిని.
కొన్ని మార్లు మనం ఒక పరిస్థితిలో మనం చేసేటటువంటి ఒక నిర్ణయం లోకమంతా గమనిస్తూ ఉంటారు, సంఘములోని వారు గమనిస్తూ ఉంటారు. ఎవరైతే నిన్ను రోల్ మోడల్ గా తీసుకుంటారో వారు కూడా గమనిస్తూ ఉంటారు. నీవు పడిపోయావనుకండి, నిన్ను వెంబడించే వారు కూడా పడిపోతారు కొన్ని మార్లు. అందుకే లీడర్షిప్ లో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. అనేక మంది నిన్ను చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డగా నేను ఈ కార్యము చేయతగినదా కాదా అని యోచించుకుని నిబంధన జనాంగంగా ఉన్నటువంటి అబ్రహాము తన తరువాతి తరములకు కూడా నీవు ఆజ్ఞాపించాలి అన్నాడు. 9వ వచనం 17:9 ఆదికాండం. నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవాలి. నీవు మాత్రమే కాకుండా నీ ఇంటివారు, ఆ తరువాత రాబోయేటటువంటి జనరేషన్స్ దేవుని వెంబడించేటట్లు నీవు వారిని పెంచవలసిన, బోధించవలసిన, నడిపించవలసినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం. కనుక భక్తుడు పితరుడు అబ్రహాము జీవితంలో నుండి అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోగలం. ఈ ఉదయకాలం 5 అంశాలు మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఈ 5 ప్రశ్నలు మీరు వేసుకుని అబ్రహాము జీవితంలో అనుసరింపదగినటువంటి విశ్వాసపు అడుగులు, లేక అబ్రహాము జీవితంలో నుండి నేర్చుకునేటటువంటి పాఠాలు, నేను ఏది నేర్చుకోగలుగుతూ ఉన్నాను లేక ఏది నేర్చుకోవాలి అనేది మనం యోచించుకుంటే మనం ఎంతో క్షేమం పొందుతామని ప్రభు నామములో నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. ఈ వాక్య ధ్యాన తలుపులను ప్రభు మనందరి కొరకు దీవించి బలపరిచి మహిమను పొందును గాక. ఆమేన్. ప్రార్థన. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.